ఇది నా వ్యక్తిగతమైనటువంటి వ్యవహారం. ఇప్పుడు చాలామంది మన రీసెంట్గా నేను కొన్ని కామెంట్లో చెప్పినప్పుడు నేను ఇట్లా మద్యము మాంసం వాటి గురించి మాట్లాడినప్పుడు కొంతమంది ఫీల్ అయితే నేను అన్నాను ఇది వ్యక్తిగతమైనటువంటిది. ఇప్పుడు మీరు నా గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ కామాఖ్యకి వెళ్ళండి, కామాఖ్యకి వెళ్తే తెలుస్తుంది. అంతేగాని కామాఖ్యకి వెళ్ళకుండా నన్ను విమర్శిస్తే తప్పు అది. సో మీరేమో ఓపెన్ గారు, నేను ఓపెన్ అవుతా, నాకు మీకు తేడా అదే. ఎందుకలా ఏమైనా కాంట్రవర్సీ చేసుకోవడము? ఏం కాంట్రవర్సీ లేదు, పబ్లిసిటీ స్టంట్ కాదు. నేను బాగా నమ్మింది ఏంటంటే నేను కొన్ని విషయాల్లో చాలా క్లియర్గా ఉంటా. అంటే జనాలు మనల్ని బట్టలు ఇప్పకముందే మనం ఇప్పేసుకుంటే టెన్షన్ ఉండదు. సో నేను బాగా నమ్మిన ఇది. జనాలు బట్టలు ఇప్పకముందే మీ బట్టలు నేను ఇప్పేసుకుంటాను. సో నాకు అంటే వేరే వాడికి నేను అవకాశం ఇయ్య. అంటే ఒక సేయింగ్ కూడా ఉంది, మన ఫ్లాస్ మనం చెప్పుకున్నప్పుడు అవతలడికి ఏం ఫ్లాస్ దొరకమంట మన గురించి. గతంలో ట్రై చేశారు కదా మీ బట్టలు ఇప్పడానికి, అందుకని అది వాళ్ళు నేర్పించారు నాకు. సో ఎట్లా ఉండాలి వేణుస్వామి అనేది నేర్పించారు. సో అందుకని నేను ప్రతి విషయంలో నేను చాలా ఓపెన్గా ఉంటా. అంటే వేణుస్వామి గురించి మీకు ఈ విషయం తెలుసా అని క్వశ్చన్ మార్క్ పెట్టాల్సిన పని లేదు. ఓకే. అంటే జనరల్గా మీడియాలో ఎట్లుంటుంది అంటే ఇప్పుడు వేణుస్వామి ఉన్నాడు, మీకు మొన్న నేను మ్యాచ్కి వెళ్ళా ఆస్ట్రేలియాలో, నేను మెల్బోర్న్లో ఎంసీజీలో క్రికెట్ చూస్తా ఉన్నా. నా జీవితంలో ఫస్ట్ మ్యాచ్ నేను క్రికెట్ మ్యాచ్ స్టేడియంలో చూసా. అదే లాస్ట్, ఇంకా మళ్ళీ జీవితంలో చూడను. ఇంకా ఏమి చెంపలేసుకున్నా. ఎంత టెన్షన్ అంటే విరాట్ కోహ్లీ కంటే కూడా ఎక్కువ నాకు ప్రెషరు. అక్కడ 90,600 ఆ రోజు కెపాసిటీ, 1,00,000 మందికి 90,600 జనాలు ఉన్నారు. దాంట్లో తెలుగు వాళ్ళు సుమారు ఒక 5,000 మంది ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారేమో వీఐపీ లాంజ్లో కూర్చొని ఉన్నా, క్రికెట్ చూస్తూ ఉంటే ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు. నేను సెకండ్ ఫ్లోర్లో ఉన్నా, ఫస్ట్ ఫ్లోర్లో వచ్చిన వాళ్ళందరూ స్వామి నమస్తే అంటున్నా. నమస్తే, ఎవరు గెలుస్తారు? ఫస్ట్ నమస్తే, నెక్స్ట్ ఇట్లా చూపించి ఎవరు గెలుస్తారు, ఇండియా గెలుస్తుంది నేను చెప్పడం. ఇది అయిపోయింది. అభిమానంతో చెప్పారా? జాతకంతో చెప్పా. ఎవరి జాతకం? 11 మంది ప్లేయర్స్ కదా. విరాట్ కోహ్లీ జాతకంతో చెప్పా. ఎవరైనా ఒకళ్ళు మన 11 మందిలో ఎవడైనా అదృష్టవంతుడు ఉంటే మ్యాచ్ గెలుస్తుంది, ఎవడైనా నష్టజాతకు ఉంటే పోతుంది. సో నేను నష్టజాతకుడు లేడు ఆ రోజు. ఆ రోజు నష్టజాతకుడు లేడు. అది ఓన్లీ అది క్రికెట్. ఆ రోజు మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ క్రికెట్ ఆడడం వల్ల గెలిచిన మ్యాచ్ కాదు, ఓన్లీ వెంకటేశ్వర స్వామి వారు గెలిపించిన మ్యాచ్ అది ఇండియాను. ఎందుకని అంటే వారి కష్టం ఏం లేదా? వారి కష్టం ఏం లేదు, ప్లేయర్స్ కష్టం లేదు. మీరు కావాలంటే మళ్ళీ ఆ లాస్ట్ 17 balls 3 overs మీరు చూసుకోండి, నేను అన్న మాటను మీరు కూడా జడ్జి చేస్తారు. ఎందుకంటే ఆ వైడ్ వేయడం కానీ, అప్పుడు వైడ్ వేసింది పాకిస్తాన్ వాళ్ళు కదా, మనోళ్ళు కొట్టింది ఏముంది? ఇప్పుడు 8 balls 28 runs. ఆ టైంలో కూడా నన్ను జనాలు వచ్చి అడిగారు, స్వామి ఏంది పరిస్థితి, ఎవరు గెలుస్తారని. అప్పుడు కూడా ఇండియా గెలుస్తుందని చెప్తున్నా నేను. ఎందుకు అంత కాన్ఫిడెన్స్? నా పక్కన ఉన్న వాళ్ళు పిచ్చిలేసింది నన్ను డైరెక్ట్గా పిచ్చిలేసింది వీడికి. నేను కూడా అదే అనుకుంటున్నా. ఎస్, పిచ్చిలేసింది వీడికి. అంటే నేను అక్కడ ఉన్న వాళ్ళందరూ -3 degrees రాత్రి 11ంటికి ఒక్కొక్కళ్ళు మందు తాగినా ఎవరికి ఎక్కట్లే. అంటే జనరల్గా ఇండియా కాదు కాబట్టి అక్కడ లిక్కర్ కూడా పర్మిషన్ ఉంటుంది కాబట్టి తాగుతూ మ్యాచ్ చూస్తూ ఉన్నారు. నేనేమో ఇట్లా పెట్టుకొని ఇట్లా సీరియస్ చూస్తున్నా, ఎవరు డిస్టర్బ్ చేయకండి. నాకు -3లో చెమటలు కారుతున్నాయి టెన్షన్కి. అసలు ఒక్కొక్క బాల్ ఎక్కడికి వెళ్తుంది, 8 balls 28 runs మ్యాచ్ ఏ రకంగా వెళ్తుంది. ఒకవైపు ఏమో పాకిస్తాన్ వాళ్ళ హడావిడి తట్టుకోలేకపోతున్నాం స్టేడియంలో. అంటే ఇండియన్స్ అందరూ కళ్ళలో నీళ్లు ఉన్నాయి, పాకిస్తాన్ వాళ్ళు ఏమో రెచ్చగొడుతున్నారు మనల్ని. అంటే మేము గెలుస్తున్నామని తొడలు కొడుతున్నారు. నేనన్నా మీరు కొట్టండి తొడలు, ఇంకో 2 balls అయితే మీ తొడలన్నీ పుండైతాయి, ఆగండి మీరని నేను అనుకుంటున్నాను. కరెక్ట్గా ఒక్కొక్క బాల్కి మారిపోతూ ఉంది. అంటే లాస్ట్ బాల్ వరకు డిసిషన్ మేకింగ్ అనేది నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో అలాంటి క్రికెట్ మ్యాచ్ ఇంకా మళ్ళీ మనం చూడలేము. కానీ నా అదృష్టం ఏంటంటే అలాంటి ఒక మ్యాచ్ నేను స్టేడియంలో లైవ్లో కూర్చొని చూసి, అది కూడా నేను చూసింది ఎలా చూశానంటే, నేను కూర్చున్న సూట్ ఎట్లా ఉంది అంటే కరెక్ట్గా ఇక్కడ నుండి బౌలింగ్, ఇక్కడ నుండి బ్యాటింగ్, అంటే అడ్డంగా క్రికెట్ ఫ్రేము, నేను ఇక్కడ సెంటర్లో ఉన్నా, క్లియర్గా కనిపిస్తుంది. ఎంత టెన్షన్ అంటే గెలిచిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అందరూ నాకు కంగ్రాట్స్ చెప్పడం. అంటే నేను అనుకున్నా విరాట్ కోహ్లీ కదా గెలిపించింది, వెంకటేశ్వర స్వామి కదా గెలిపించింది, నాకు ఇస్తున్నారంటే జీవితంలో ఇంకొకసారి మ్యాచ్ చూడొద్దని ఆయన ఈ టెన్షన్కు. ఇంత టెన్షన్ ఏంది అంటే అప్పుడు. కానీ ఆ రోజు నేను ఒక విషయం తెలుసుకున్నాను. సో మనం చిన్న వాటికి టెన్షన్లు పడతాం, చిన్న సమస్యకు టెన్షన్ పడతాం. కానీ జీవితంలో ఆ రోజు మ్యాచ్ చూసిన తర్వాత నేను ఒకటి అర్థం చేసుకున్నా. లాస్ట్ బాల్ అశ్విన్ కొట్టాడు. సో అశ్విన్ ఏమనుకున్నాడంటే బయటకు వచ్చి ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే, ఒకవేళ నేను ఈ బాల్ ఆడలేకపోతే నేను రిటైర్మెంట్ ప్రకటిద్దాం అనుకున్నానంట స్టేడియంలో ఆ రోజు. అంటే నాకు అనిపించింది, మనము పనికి మాలిన చిన్న సమస్యలకి కొంపలు మునిగినట్టు మనం ఫీల్ అయితే వ్యక్తిగతంగా, భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక విరాట్ కోహ్లీ, ఒక గంభీరు, లేకపోతే ఒక క్రికెట్ స్టార్స్ అందరూ స్టేడియంలో 1,00,000 మంది ప్రేక్షకుల సమక్షంలో కొన్ని 100 కోట్ల మంది టీవీలో చూస్తుండగా క్రికెట్ ఆడుతున్నారు అంటే వాళ్ళు ఎంత ప్రెషర్గా ఫీల్ అవుతారు. సో నాకు ఒక రియలైజేషన్ కలిగింది జీవితంలో. సో వీళ్ళని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి.
అంటే ఒక విరాట్ కోహ్లీని వీళ్ళను మనము హార్దిక్ పాండ్యాను ఇలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సో ఖచ్చితంగా జీవితంలో టెన్షన్ పడొద్దు అని మరొకసారి నాకు నేను బూస్టింగ్ ఇచ్చుకున్నా. ఒక లెసన్ అనమాట. ఒక లెసన్. ఎందుకంటే అసలు ఏంటి ఆ బాల్ వాడు లాస్ట్కి వచ్చి అశ్విన్ అట్లా కొడితే అది 4 పోగానే ఇండియా విన్ను. అంటే ఆ బాల్ ముందు బాల్ సేమ్ వేస్తే కూడా వైడ్ పోయింది, అది అశ్విన్ దాన్ని ఆడకుండా వదిలేశాడు. ఒకవేళ దాన్ని ఏమాత్రం టచ్ చేసినా ఇండియా ఓడిపోయేది. నేను అదే చెప్తున్నా. అంటే ఇదంతా ఎవరో దగ్గరుండి అదేదో అతడు సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఒక మొక్కకు అంటు కట్టినట్టుగా ఒక గోడను కట్టినట్టుగా కావాలని ఇండియా విన్ అవ్వడానికి ఆ వెంకటేశ్వర స్వామి దయ అనుకోవాలి ఆ రోజు. అసలు ఆ డిజైనింగ్, ఆ వైడ్ బాల్ ప్లస్ ఆ నో బాల్ డెడ్ బాల్ను వీళ్ళు 3 రన్లు తీశారు, అది బోల్డ్ అయినా కానీ. సో ఒక విచిత్రమైన కాంబినేషన్లో జరిగినటువంటి మ్యాచ్ అది. సో ఆ రోజు నాకు అనిపించింది ఏంటంటే ఖచ్చితంగా జీవితంలో మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సింది క్రికెటర్స్ని. ఎందుకంటే వాళ్ళకు ఉండే ప్రెషరు. సో నేను అనేది ఏంటంటే ఎప్పుడైతే ఒక నేషనల్ గేమ్ క్రికెట్ను ఒక దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారో 100కి 100% వాళ్ళ క్రికెట్ వస్తేనే తీసుకుంటారు. సో ఇక్కడ వాళ్ళ గురించి మనకు శశభిషలు అవసరం లేదు, వాళ్ళ మీద అనుమానం అవసరం లేదు. అంటే ఈ బౌలర్ ఆడతాడా, ఈ బ్యాట్స్మెన్ ఆడతాడా అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆ స్థాయి ఉంటేనే ఆ 11కు 14 వస్తారు ఏది నేషనల్కు. ఎవరైతే స్టేడియంలో ఒత్తిడిని తట్టుకొని ఆడతారో వాళ్ళు విన్ అవుతారు. మరి పాకిస్తాన్తో గెలిపించిన వెంకటేశ్వర స్వామి మరి న్యూజిలాండ్తో సెమీఫైనల్లో ఎందుకు ఓడించాడంటారు? ఎవరన్నా నష్టజాతకుడు ఎవరున్నారు? చాలామంది ఉంటారు. ఇప్పుడు దీనికి రివర్స్లో నేను ప్రశ్నిస్తా, ఇదే ఈ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఓడిపోతే మీరు ఫీల్ అయ్యేవాళ్ళ, లేకపోతే సెమీఫైనల్ ఓడిపోయినందుకు ఫీల్ అయ్యారా? పాకిస్తాన్తో ఓడిపోతే ఇక అయిపోయింది. అందుకని ఏది ముఖ్యమో అది గెలిపించండి వెంకటేశ్వర స్వామి, అయిపోయింది. భారతదేశ జనాలు దేనికోసం అయితే బాధపడతారో ఆ బాధ లేకుండా చేసి పాకిస్తాన్తో గెలిస్తే కప్పు కొట్టినట్లనే ఇంకా చాలు, మనకు అవసరం లేదు. నేను అనేది అది ఏంటంటే కప్పు కాదు, ఇంకా దానికంటే ఎక్కువ. సో అయిపోయింది. సో మనకి ఏదైతే అంటే నేను ఒక విషయం చెప్తా, దేవుడు వెంకటేశ్వర స్వామి ఇవ్వాలనుకుంటే భయంకరంగా ఇస్తాడు. ఎట్ ది సేమ్ టైం శని తీసుకోవాలనుకుంటే భయంకరంగా తీసుకుంటాడు. శని ఏలినాటి శని వచ్చినప్పుడు జనరల్గా అందరూ చాలామంది భయపడతా ఉంటారు మాకు ఏలినాటి శని వచ్చిందని. కానీ ఏలినాటి శనిలో మనకు లెసన్స్ నేర్పిస్తాడు. ఏలినాటి శని అనేది ఒక కాలేజీ లాంటిది. మామూలుగా మనకున్న కాలేజీలన్నీ కూడా 2 ఏళ్ళు 4 ఏళ్ళు అలా ఉంటాయి. ఎంబీబీఎస్ అయితే, పీజీ అయితే 5 ఏళ్ళు, లేదా ఎంబీబీఎస్ అయితే 5 ఏళ్ళు. కానీ 7.5 సంవత్సరాలు ఉంటుంది ఏలినాటి శని అనే కాలేజ్. ఈ కాలేజీలో మనకు బుద్ధి నేర్పిస్తాడు. మన వాళ్ళెవరు, దొంగలెవరు, దొరలెవరు, మనకు సపోర్ట్ చేసేవాడెవడు, మనకు వెన్నుపోటు పొడిచేవాడెవడు, మన దగ్గర డబ్బు లేకుంటే మన జనాలు ఎట్లా చూస్తారు, ఇవన్నీ కూడా 7.5 సంవత్సరాలలో మనకు శని నేర్పిస్తాడు. సో ఇచ్చేటప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి అయితే ఇచ్చేటప్పుడు ఆ లెవెల్లో ఇస్తాడు. శని అయితే తీసుకునేటప్పుడు కూడా అంటే మనకి ఏదైతే ముఖ్యమో జీవితంలో దాన్ని తీసుకుంటాడు. అట్లనే వెంకటేశ్వర స్వామి మనకు పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ గెలిపించాలి కాబట్టి దానివల్ల మనం ఆనందం పొందుతాం కాబట్టి అది ఇచ్చాడు. మనం లైట్ తీసుకునే మ్యాచ్ని పోగొట్టాడు.